వేట్లపాలెం ఘటనపై కఠిన చర్యలు తీసుకుంది ఏపీ ప్రభుత్వం. డీఎస్పీ, జిల్లా ఫైర్ ఆఫీసర్, జిల్లా లేబర్ ఆఫీసర్, ఆర్డీఓలపై సస్పెన్షన్ వేటు పడింది. సరైన జాగ్రత్తలు తీసుకోకుండానే అక్కడ బాణాసంచా తయారీ జరుగుతున్నట్టుగా ప్రభుత్వం గుర్తించింది. వేట్లపాలెం ఘటనపై ఒక దర్యాప్తుకి కమిటీని కూడా ఏర్పాటు చేసింది. బాధ్యులపై క్రిమినల్ చర్యలతో పాటుగా వాళ్ల ఆస్తుల్ని కూడా జప్తు చేస్తామని ప్రకటించారు ముఖ్యమంత్రి. మృతుల కుటుంబాలకు 20 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. అలాగే ఆ కుటుంబాల్లో పిల్లల చదువుకు సంబంధించిన పూర్తి బాధ్యత ప్రభుత్వమే భరిస్తుంది అని చెప్పారు. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన నిబంధనలను తయారు చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్ని పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఘటన చాలా బాధాకరమన్నారాయన. డీఎస్పీ, ఆర్డీఓతో పాటు 4 అధికారులను సస్పెండ్ చేస్తున్నట్టుగా తెలిపారు. ఆర్డీఓ కన్సర్న్, డిఎస్పీ, అదే మరి డిస్ట్రిక్ట్ లేబర్ ఆఫీసర్, ఫైర్ ఆఫీసర్, వీళ్ళ 4 సస్పెన్షన్లో పెడుతున్నాం. సస్పెన్షన్లో పెట్టి భవిష్యత్తులో ఎంక్వైరీ చేసిన తర్వాత ఎక్కడ లాక్సిటీ ఉన్నా, ఎక్కడ తప్పు ఉన్నా వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటాం. ఫ్యాక్టరీ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామన్న ముఖ్యమంత్రి ఇకపై మరెవ్వరూ ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా నిబంధనలను సిద్ధం చేస్తామన్నారు. మృతుల కుటుంబాలకు 20 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామన్న సీఎం దోషుల ఆస్తుల్ని జప్తు చేసి బాధితులకు పంచుతామని చెప్పారు. ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసి మృతులందరికీ 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2 లక్షలు ఇచ్చారు, అది కాకుండా 20 లక్షలు ఇస్తాం. అదే మాదిరిగా వీళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ఆ ట్రీట్మెంట్ అంతా ఖర్చు పెట్టి ఎవరైతే ఈరోజు ఇంజూర్ అయ్యారో వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళని ఆదుకుంటాం. కాబట్టి వాళ్ళని కూడా ఆదుకునే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. వీళ్ళు కాకుండా ఎవరైతే వీళ్ళల్లో కొంతమంది చిన్న పిల్లలు ఉన్నారు, చదువుకోలేని పరిస్థితి కూడా ఉంది, వాళ్ళందరినీ చదివించే బాధ్యత రెసిడెన్షియల్ స్కూల్స్లో పెట్టి ప్రభుత్వం తీసుకుంటాం. ఈ పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో, చనిపోయారో, వాళ్ళకి ఇళ్ళు లేకపోతే ఇళ్ళు కూడా కట్టించి వాళ్ళని ఆదుకునే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతాం. కుటుంబాలను ఆదుకుంటాం, దోషుల్ని కఠినంగా శిక్షిస్తాం. ల్యాప్సెస్ అన్ని పునరావృతం కాకుండా ఫర్మ్గా యాక్ట్ చేసి అన్ని విధాలా ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ, నేను ఆ కుటుంబ సభ్యుల్ని తేలేం కానీ ఆ కుటుంబాలను ఆదుకోవడానికి అన్ని విధాలా సహకరిస్తాం. సో అది బాధితులకు, వారి కుటుంబాలకు ప్రభుత్వం ఇస్తున్న భరోసా. మా ప్రతినిధి రవి కాకినాడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నుంచి లైవ్లో జాయిన్ అవుతూ ఉన్నారు తాజా అప్డేట్స్తో. రవి, అక్కడ చాలా విషాదకరమైన వాతావరణమే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటుంది. అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా అక్కడే ఉండుంటారు. డాక్టర్లు వాళ్ళ గురించి ఏం చెబుతున్నారు అని. సో డాక్టర్స్ ఏం చెప్తూ ఉన్నారు, ట్రీట్మెంట్ ఎలా సాగుతోంది, మొత్తం ఎంతమంది లోపల ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు, వాళ్ళ సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది? కాకినాడ జీహెచ్ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము. అత్యవసర వైద్య విభాగంలో ఏదైతే ఇక్కడ మనకి కనిపిస్తుందో దాంట్లోనే 9 మంది క్షతగాత్రులు ప్రస్తుతం అయితే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వేట్లపాలెంకు సంబంధించి దాదాపుగా కూడా 20 మంది మృతి చెందితే 9 మంది చాలా సీరియస్గా వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ 9 మందిలో కూడా 2 మహిళలు ఉన్నారు. చాలా దారుణంగా, అంటే కేవలం దినసరి కూలీ కోసం, అక్కడికి పని కోసం వెళ్ళినటువంటి చాలామంది అక్కడ జరిగిన ప్రమాదంలో మృత్యువాత పడటం అనేది ఇప్పుడు అందరినీ కూడా వారి కుటుంబ సభ్యులందరూ కూడా తీరని ఆవేదన మిగిలించిందని చెప్పుకోవచ్చు. మొత్తం ఇలాంటి బాణాసంచా ప్రమాద ఘటనలు, పెళ్లిడు సంఘటనలు అనేవి ఉభయ గోదావరి జిల్లాల్లో తరచుగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే గత ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఉన్నత స్థాయిలోనే కమిటీ వేసి రూల్స్ అన్నింటినీ కూడా పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించింది. అయితే అలాంటి ఆదేశాలు ఉన్న తర్వాత రూల్స్ కఠినంగా ఉన్నప్పటికీ కూడా ఇలాంటి ఘటనలు జరగడం అనేది ఇప్పుడు ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుంటుంది అని చెప్పేసి సాక్షాత్తు నేరుగా డైరెక్ట్గా సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం జరిగినటువంటి ఘటన ఏదైతే ఎంత మొత్తంలో అక్కడ పేలుడు పదార్థాలు నిల్వ చేయాలి, అదేవిధంగా ఏ రకమైనటువంటి అక్కడ పేలుడు పదార్థాలు బాణసంచా తయారు చేయాలనే దానికి నియమ నిబంధనలు ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి రూల్స్ అన్నీ కూడా లైసెన్స్ తీసుకునేటప్పుడు లైసెన్సింగ్ అథారిటీ వాటికి సంబంధించినటువంటి వాటి వివరాలన్నీ కూడా పర్యవేక్షించాల్సిన అవసరం ఉంటుంది. అయితే లైసెన్స్ తీసుకునే సందర్భంలో
వారికి ఉన్నటువంటి రూల్స్ అన్నింటినీ కూడా బాణాసంచా తయారు చేసేటప్పుడు నిర్వాహకులు ఉల్లంఘిస్తున్నారని మాత్రం చాలా స్పష్టంగా ఈ ఘటన తర్వాత కూడా వెలుగు చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే ప్రస్తుతం సీజన్లో జాతరలకు సంబంధించిన సీజను మొత్తం గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున చాలా చోట్ల అమ్మవార్ల జాతరలు కావచ్చు, వివిధ ఆలయాలకు సంబంధించిన జాతరలు కావచ్చు పెద్ద ఎత్తున జరుగుతున్న సందర్భంలో ఇక్కడ జరిగేటువంటి వేడుకల్లో పెద్ద ఎత్తున బాణాసంచా కూడా కాల్చుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి ఒక హ్యూజ్ ఆర్డర్ ప్రస్తుతం అయితే ఇక్కడ సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ ఏదైతే ప్రమాద ఘటన జరిగిందో ఆ ప్రమాద ఘటనకు సంబంధించినటువంటి ఆ కంపెనీకి పెద్ద ఎత్తున ఆర్డర్లు వచ్చాయి. దీంతో అక్కడ పెద్ద ఎత్తున కార్మికులను కూడా దినసరి వేతనం పైన రిక్రూట్ చేసుకునే పరిస్థితి. అయితే ఇలాంటి ఘటనల నేపథ్యంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు పెద్ద ఎత్తున బాణాసంచా సంబంధించిన మందు నిల్వ చేసినప్పుడు కావచ్చు, అదేవిధంగా ఎక్కువ మంది కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నటువంటి సందర్భం కావచ్చు, అలాంటి సందర్భంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం అనేది ప్రాథమికంగా ఎవరో పర్యవేక్షణ లేకపోవడం, అదేవిధంగా దానికి సంబంధించి ముందస్తు చర్యలు కూడా ఏ విధంగా తీసుకోకపోవడం అనేది ఇక్కడ ప్రమాద తీవ్రత పెరగడానికి కూడా కారణంగా కూడా ప్రస్తుతం భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ మొత్తం వ్యవహారం పైన పూర్తిగా కూడా పెద్ద ఎత్తున కమిటీ అయితే దీనిపైన విచారణ కమిటీ అయితే ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే 4 అధికారులను కూడా ఆర్డీఓ, అదేవిధంగా డిఎఫ్ఓ, కన్సర్న్డ్ లేబర్ ఆఫీసర్, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి డిఎస్పీ ఇలా 4 అధికారులను సస్పెండ్ చేశారు. వీరిపైన తదుపరి దర్యాప్తు తర్వాత కూడా చర్యలు ఉంటాయని చెప్పి ప్రభుత్వం చాలా సీరియస్ చెప్పింది. అయితే భవిష్యత్తులో ఎలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా రివ్యూ చేస్తాము. అదేవిధంగా అక్కడ ఏదైతే బాణాసంచా తయారీ కేంద్రాలు ఉన్నాయో ఆ తయారీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు పెట్టి లైసెన్సింగ్ అథారిటీ వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించే విధంగా కూడా చర్యలు తీసుకునే విధంగా కూడా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేయడం జరిగింది. నేపథ్యంలో అనుమతులు లేకుండా నడుస్తున్న బాణాసంచా తయారీ కేంద్రాలపై రేపటి నుంచి ఏమన్నా దాడులు, రైడ్స్ లాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయా? వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రభుత్వ అధికారులు తెప్పించుకునే అవకాశాలు ఉన్నాయా? రేపటి నుంచి దాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఖచ్చితంగా అయితే ఈ బాణాసంచా తయారీకి సంబంధించి ఇలాంటి కేంద్రాలకు సంబంధించి ప్రభుత్వం అయితే సీరియస్గానే ఉందని చెప్పుకోవాలి. సీఎం చంద్రబాబు నాయుడు ఈ విషయంలో మాత్రం చాలా తీవ్రంగా కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటివరకు ఎంతమంది లైసెన్సులు తీసుకున్నారు, వారికి సంబంధించి ఆ లైసెన్సింగ్ సంబంధించి ఎంత అక్కడ ఉండవలసిన బాణాసంచాకి సంబంధించిన పదార్థాలు, తయారీ పదార్థాలు ఎంత మోతాదులో నిల్వ ఉండాలి, దీనికి సంబంధించిన పూర్తిగా కూడా వాటికి లైసెన్సింగ్ అథారిటీ ఇచ్చేటువంటి అవకాశం. దీనిపైన ఫర్దర్గా కూడా రేపటి నుంచి కూడా ఒక ఉన్నత స్థాయిలో కమిటీ వేయడంతో పాటు ఇప్పటివరకు తీసుకుంటే లైసెన్సులు కూడా మళ్ళీ తనిఖీ చేసే అవకాశాలు అయితే ఈ ఘటన తర్వాత చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా భవిష్యత్తులో ఇలా లైసెన్సులు తీసుకొని రూల్స్ ఉల్లంఘించి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడేటువంటి పరిస్థితి కనుక వస్తే అలాంటి వారికి సంబంధించిన ఆస్తులను కూడా జప్తు చేసి వారిపైన వారికి ఆ ఆస్తులను ఏదైతే అమ్మగా వచ్చి ఉంటాయో అన్నీ కూడా బాధితులకు కూడా పంచిపెట్టే విధంగా కూడా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. చాలా సీరియస్గా కూడా ఉంటాం. ఇలాంటి మళ్ళీ భయపడాలి. ఇలాంటి నిర్లక్ష్య ధోరణి కనుక నిర్లక్ష్య ధోరణితో కనుక ముందుకు వెళ్తే వారందరూ కూడా మళ్ళీ భయపడే విధంగా కూడా ప్రభుత్వం చేస్తుందని కూడా చాలా స్పష్టంగా కూడా ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. అయితే ఈ ఘటన తర్వాత చాలా విషయాలు అంటే బాధిత కుటుంబాలు మాత్రం ఇక్కడ చాలా ఆవేదనలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఒక్కొక్క కుటుంబంలోనే 3-4 మృత్యువాత పడినటువంటి పరిస్థితి, అదేవిధంగా చాలామంది క్షతగాత్రులుగా మిగిలినటువంటి పరిస్థితి, వారు ప్రాణాలతో కూడా పోరాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో వారి కుటుంబాల ఆవేదన అయితే చాలా వర్ణాతీతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో పెద్ద ఎత్తున అక్కడ పొటాషియం నైట్రేటు, అదేవిధంగా చార్కోలు, మ్యాగ్నీషియం పౌడర్, అల్యూమినియం పౌడర్ ఇలాంటివన్నీ కూడా రకరకాల పదార్థాలన్నీ కూడా వాడతారు. వాటికి సంబంధించినటువంటి పదార్థాల యొక్క ఎఫెక్టు ఈ పీరియడ్ తర్వాత మొత్తం కూడా బాధితులు చాలామంది కూడా 90%, 70% నుంచి 90% కూడా శరీరం మొత్తం కూడా కాలిపోయి వారందరూ కూడా ప్రస్తుతం అయితే ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి వీరికి సంబంధించి ఎవరికైనా అత్యవసర వైద్యం కావాలంటే కాకినాడలోనే ఇక్కడే ఐసీయూలో కూడా పెట్టి వారికి సంబంధించిన వైద్యం కూడా అందిస్తామని చెప్పేసి అయితే జీజీ సుబ్బరెడ్డి చెప్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్